రాయలసీమను చిన్న చూపు చూస్తూ నువ్వు రాయలసీమలో పుట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కనీసం రాయలసీమకు న్యాయం చేయపోగా అడుగడున ద్రోహం మోసం చేశాం. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తన ఆర్థిక ప్రయోజనాల కోసం రాయలసీమను తన చేతులతో మరణ శాసనం చేసిన వ్యక్తి గనుడు చంద్రబాబు నాయుడు. శ్రీనివాసులు గారు, మీరు మాట్లాడుతూ రాయలసీమకు మరణ శాసనం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాయలసీమకు మరణ శాసనం రాసింది ఎవరన్నా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి రాశారు, వైసీపీ పార్టీ రాసింది. గతంలో రాయలసీమలో ఎవరిని ఆదరించిన విధంగా రాయలసీమ ప్రజలు అత్యధికంగా రాయలసీమ మొత్తం మీద ఉమ్మడి 4 జిల్లాల్లో 52 నియోజకవర్గాలుంటే 49 నియోజకవర్గాలు మీ పార్టీకి ఆనాడు 2019 నుంచి 24 ఇస్తే రాయలసీమకు మీరు తీసుకొని వచ్చిన ఒక్క పరిశ్రమ ఏదైనా గొప్పగా చెప్పుకోగలుగుతారంటే ఒక్కట్లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా చెప్పుకోదగ్గ పరిశ్రమలు తీసుకొని రాలా, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి. ఇంకొకటి 49 స్థానాలు ఇస్తే మీకు రాయలసీమలో కనీసం ఒక్క మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నా మీరు పూర్తి చేసింది ఉందా? స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకటైనా కంప్లీట్ చేసిన ఒకటి కూడా చేయాల. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులని గాలి కొదిలేసింది నాడు మీరు కాదా? దానివల్ల 102 ప్రాజెక్టులని పండబెట్టింది రాయలసీమలో మీరు కాదా? ఈ విధంగా రాయలసీమను మొత్తాన్ని గాలి కొదిలేసినాడు. 49 సీట్లు ఇస్తే మీకు 8 మంది ఎంపీలను ఇచ్చి అదే విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఈ విధంగా ఇస్తే ప్రతి జిల్లా పరిషత్ మీటింగ్ లో కానీ డిఆర్సీ మీటింగ్ లో ఏ రోజన్నా మీరు అభివృద్ధి గురించి చర్చించారా? లేదు. మీరేందంటే ఆనాడు ఈ 49 మంది రాయలసీమ ఎమ్మెల్యేలు శాసనసభకి వెళ్ళి ఏ రోజన్నా రాయలసీమ హక్కుల గురించి మళ్ళీ లేదు. ఈ రోజు వచ్చి మీరు రాయలసీమ పైన మీకు ప్రేమ పుట్టినటువంటి రాయలసీమకి ఏదన్నా చేశారంటే చంద్రబాబు నాయుడు రాయలసీమ కియాన్ తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు. మీరు అదే జిల్లాలో జాకిన్ తరింగ్ కొట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి మీకు డిఫరెన్స్. చంద్రబాబు నాయుడు గారు మచ్చుమరి ఎత్తిపోతల పథకం కావచ్చు, అదే విధంగా అనంతపురం జిల్లా గొల్లపల్లి రిజర్వాయర్ 16 నెలలు పూర్తి చేశారు. మీరు పూర్తి చేసిన ఒక్క రిజర్వాయర్ రాయలసీమలో ఉందా? లేదు. ఏంటంటే ఈ రోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీరు మాట్లాడుతూ ఉంటే ఒకటి అక్కడ ప్రజలే అంటున్నారు నిజమైన రాయలసీమ ద్రోహులు ఎవరన్నా ఉంటారంటే అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కదా. 49 సీట్లు ఇస్తే ఆ రోజు అభివృద్ధికి గాలి కొదిలేసి వీళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వీళ్ళ చేతగానితనం 2020లో ఎన్జిటీలో కేసులు ఇస్తే 2024 వరకు వీళ్ళ అధికారంలో ఉండి కనీసం వాదనలు వినిపించకుండా ఈ రోజు వచ్చి కావాలని రాయల ప్రేమ పుట్టినట్టు మాట్లాడుతున్నారు. అన్ని రోజులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా అని అడుగుతూ ఉన్నారు రాయలసీమ ప్రజలు. దీనికి సమాధానం చెప్పండి. రాయలసీమ ద్రోహి, రాయలసీమకు పట్టిన శని ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి శ్రీనివాసులు గారు.